కంబంపాటి సునీత. అయితే నాకు 12 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఏఆర్ కానిస్టేబుల్. అయితే అతనితో కొన్నాళ్ళు అంటే సంతోషంగా ఉన్నాను. అతను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ప్రీ డెలివరీ అయింది సిరి హాస్పిటల్లో ఏలూరు. బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత నేను మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాను. అయితే నా మీద దాడి చేశాడు. ఎందుకని అడిగితే నాకు బాబు పుట్టాడు, మీతో అసలు సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మీకు ఎంతకాలం అయిందన్న పెళ్ళి అయ్యి? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది మా మ్యారేజ్ అయ్యి. ఏం చేస్తారు? ఆయన పేరేంటండి? ఏఆర్ కానిస్టేబుల్ అండి, పోలీస్. ఆయన పేరు అదా? కర్ణ, కంబంపాటి కర్ణ అతని పేరు. నా పేరు విజయకృష్ణ అండి. ఇతను మా బాబు అండి. 18/6/14 సంవత్సరం మ్యారేజ్ అయింది రాజ్యలక్ష్మి అని ఆవిడతో. అది ఒట్లూరు పంచాయతీ సీతారాంపురం అండి. మాకు 3 సంవత్సరాలకి పెళ్ళయ్యాక బాబు పుట్టాడండి. 3-4 సంవత్సరాలు బాగానే ఉందండి. ఈ పక్కన కానిస్టేబుల్ సురకర్ణ అతను పరిచయం అయిన కాడి నుంచి మారిపోయిందండి. నన్ను మోసం చేసి నా మీద కేసులు పెట్టి అతనితో వెళ్ళిపోయి బాబుని కందండి, నిన్నే కందండి. వీటన్నిటికీ మూల కారణం ఆ అమ్మాయి, అలా అమ్మగారు కూడానండి. తను అడిగితే ఏం చెప్తున్నారండి? ఆ అమ్మాయి అడిగితే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, నేను రాను, అబ్బాయి అంటే నాకు ఇష్టం అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు నాకు న్యాయం చేయాలండి, నా బాబుకి నాకు. అంటే ఏంటండి, ఏ రకమైన న్యాయం చేయాలి? మా ఇద్దరు విడాకులు అవ్వలేదండి. 498 కేసు, విడాకుల కేసు, మెయింటెనెన్స్ ఇవన్నీ పెట్టిందండి. నాకు నా బాబుకి న్యాయం చేసి పెట్టాలండి. ఒకసారి